హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి OnePlus Nord Buds 3 Pro. ఇది అన్బాక్సింగ్, బిల్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం జరుగుతుంది. ఇక బాక్స్ కానీ చూసుకుంటే OnePlus Nord Buds 3 Pro ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని స్పెసిఫికేషన్స్ బ్యాక్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడ అమౌంట్ రావడం జరిగింది. బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి థింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక బాక్స్లో కంటెంట్ వచ్చేసి 2 ఎయిర్ టిప్స్, టైప్ ఏ టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, సింగిల్ స్టిక్కర్, బడ్స్ రావడం జరిగింది. ఇంకా బడ్స్ బయటికి తీసి బిల్ క్వాలిటీ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ, బ్లూటూత్ పేరింగ్ కానీ, బడ్స్ కేస్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా బడ్స్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి OnePlus అని బ్రాండ్ నేమ్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి ఇండికేటర్, బాటంలో వచ్చేసి టైప్ సి పోర్ట్ అండ్ పేరింగ్ బటన్ మనకు ప్రొవైడ్ చేశారు. సింగిల్ హ్యాండ్తో కూడా మనం అనేది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ అండ్ బిల్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. చేతిలో పట్టుకున్నప్పుడు చాలా కాంపాక్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. దీని బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ అనుకుంటున్నాను నేను. ఈచ్ బడ్ వచ్చేసి 3 మైక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బడ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా ఉంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. చాలా చిన్నది కూడా. వచ్చేసి మ్యాగ్నెట్ ఫంక్షన్ తో ప్రొవైడ్ చేశారు. ఇలా మనం పెట్టినప్పుడు ఏంటంటే స్మూత్ గా అనేది లోపలికి వెళ్తుంది. ఓవరాల్ గా ఈ బిల్ క్వాలిటీ అనేది పర్వాలేదు. మరి అంత గుడ్ అని చెప్పలేను, అంత బ్యాడ్ అని చెప్పలేను. బిల్ క్వాలిటీ పరంగా అయితే కొంచెం పర్వాలేదు, అంత సాలిడ్గా అయితే లేదు. ఈ మొబైల్ బడ్స్ కేసు వచ్చేసి మనం పాకెట్లో పెట్టుకున్నప్పుడు కూడా చాలా చిన్నదిగా ఉంది. చాలా కాంపాక్ట్ కూడా ఉంది. దీని డిజైన్ చూస్తుంటే రియల్మీ బ్రాండ్ నుంచి వచ్చిన 300 డిజైన్ లాగా అనిపిస్తుంది. బడ్స్ కావచ్చు లేదా కేస్ కావచ్చు, ఇలా నాకు అనిపిస్తుంది. దీని కనెక్టివిటీ వచ్చేసి బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతుంది. గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్ కూడా ఉంది. కనెక్టివిటీ విషయంలో ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడరు. ఎండ టైం 2 మొబైల్స్కి ఒకటేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కనెక్ట్ అవ్వకుండా ఉంటే ఇక్కడ పేరింగ్ బటన్ ఉంటుంది కాబట్టి దాన్ని కనెక్టివిటీ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయంలో అయితే మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. ఇక ఈ బడ్స్ తీసి మనం ఎలా ఉన్నాయో చూద్దాం. పెట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి అండ్ ప్రాపర్గా ఫిట్ అయ్యాయి. మనం ఎలా అన్నా కూడా కింద పడే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. ఒకసారి ఈ బడ్స్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. గేమింగ్ కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఫోకస్ కానీ, బేస్ కానీ, ట్రబుల్స్ కానీ ప్రాపర్గా వస్తున్నాయి. బేస్ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. ఇది యాప్లో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా అన్ని మొబైల్స్ ఉన్నట్టు ఇక్కడ సెన్సార్ ఇవ్వడం జరిగింది. ఆ సెన్సార్ లాంగ్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్, ట్రాన్స్పరెన్సీ మోడు అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆను ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డబుల్ ట్యాప్ కానీ, సింగిల్ ట్యాప్ కానీ, ట్రిపుల్ ట్యాప్ కానీ, సాంగ్ నెక్స్ట్ చేసుకోవడం కానీ ఇక్కడ అనేది టచ్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. మీరు అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. సౌండ్ అయితే బాగానే ఉంది కానీ గేమ్స్ ఆడేటప్పుడు, ఓకే వీడియో చూసేటప్పుడు అంటే లైట్గా ల్యాగ్ అయిన విషయం మనం గమనించవచ్చు. ఇక మూవీస్ చూసే వాళ్ళకైతే చెప్పబోలే, బేస్ పరంగా కావచ్చు, ట్రబుల్స్ కానీ, వోకల్స్ కానీ అన్ని ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా వస్తుంది. మరి లౌడ్ సౌండ్ రావడం లేదు, మరి అంతగా తక్కువ రావడం లేదు, బ్యాలెన్స్డ్ సౌండ్ వస్తుంది. నేను ఈ బడ్స్ వచ్చేసి దగ్గర ఒక 20-25 డేస్ నుంచి వాడుతున్నా. ఈ బడ్స్ వచ్చేసి IP55 వాటర్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్నపాటి వర్షపు చినుకులకు కానీ లేదా స్వెట్కి కానీ మనం లైట్ వెయిట్గా యూజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా దీన్ని వాడేటప్పుడు ఏంటంటే పొలంలో పడిపోయింది ఈ బడ్స్ అనేటివి. అయినా కూడా బాగా నీట్గా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. నాకేం అంతగా ఎక్కడ డ్యామేజ్ అనిపించలేదు. నేను దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే బాగానే యూజ్ చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా సౌండ్ తగ్గడం కానీ, సౌండ్ పెరగడం కానీ అలాంటి డిఫరెన్సే నేను నోటీస్ చేయలేదు. ఇవాళ చెవులో పెట్టుకున్నప్పుడు అలాంటి ఇరిటేషన్ కానీ, డిస్టర్బెన్స్ కానీ, లేకపోతే నేను పెయిన్ చేయడం కానీ ఏమనిపించలేదు. చాలా నీట్గా ప్రాపర్గా మన చెవులు అనేది ఫిట్ అయ్యాయి. ఇవి వచ్చేసి 12.4mm ఆడియో డ్రైవర్స్తో వస్తాయి. కొన్ని ఆడియో సపోర్ట్ కూడా చేస్తాయి. మనం హెయిర్కి ఫిట్ చేసుకున్నప్పుడు ఏంటంటే 45 నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనం క్లియర్గా అర్థం అవుతుంది. మనం ఎక్కడైనా ట్రాఫిక్లో ఉన్నప్పుడు కావచ్చు, మాల్స్లో ఉన్నప్పుడు కావచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకొని మీరు అనేది ఈ బడ్స్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే వెనకాల వచ్చే వాహనాలు కావచ్చు, బైకులు కావచ్చు, హ్యాండర్ కొట్టేటప్పుడు కావచ్చు మనకనేది వినిపించకపోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ ఆపుకొని మనం అనేది యూజ్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మనం బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని మనం ఫోన్ మాట్లాడేటప్పుడు ఎదుట వాళ్ళకి మన వాయిస్ అనేది చాలా క్లియర్గా వినిపించడం జరుగుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ పర్వాలేదు, 50% బెటర్ అని నేను చెప్తాను. ఇక బ్యాటరీ విషయానికి వెళ్తే ఈచ్ బడ్ వచ్చేసి 58 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ ఈ బాక్స్లో వచ్చేసి 450 mAh బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ANC ఆన్ చేసుకొని మనం అనేది 7 and 8 అవర్స్ మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ బడ్స్ వచ్చేసి 100% ఛార్జింగ్ పెట్టి మనం యూజ్ చేస్తే
25 అవర్స్ దాకా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని ఫుల్ ఛార్జింగ్ టైం వచ్చేసి అరౌండ్ 1 అవర్ 20 మినిట్స్ పడుతుంది ఈ ఫుల్ ఛార్జింగ్ ఎక్కాలంటే. లేదు మీరు వచ్చేసి 10 మినిట్స్ ఛార్జింగ్ పట్టి 50% వాల్యూమ్లో వచ్చేసి దగ్గర దగ్గర 7 అవర్స్ దాకా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏఎన్సీ కానీ ఆఫ్ చేసుకుంటే 45 అవర్స్ 48 అవర్స్ దాకా రావడం జరుగుతుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి హే మెలోడీ అని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఈ బడ్స్ని చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ మోడు షిఫ్ట్ అవ్వడం కానీ, బేస్ వచ్చేసి బూస్ట్ మోడ్లో పెంచుకోవడం కానీ, ఇలా చాలా కస్టమైజ్ ఫీచర్స్ ఉన్నాయి. మామూలుగా అయితే బేసు బ్యాలెన్స్డ్గా వస్తుంది. మీరు అనేది ఆ యాప్లో కానీ కస్టమైజ్ చేసుకుంటే బేస్ అనేది చాలా బాగా వస్తుంది. ఈచ్ బడ్ వచ్చేసి అండర్ 5 గ్రామ్స్ ఉంది. సో నేను తీసుకుని వచ్చేసి లైట్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కాల్ మాట్లాడి కాల్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. హాయ్ పార్దు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను వాసు, నువ్వు ఎలా ఉన్నావు? ఓకే, నేను వచ్చేసి ఈ OnePlus Nord బడ్స్ 3 Pro నుంచి మాట్లాడుతున్నాను. కాల్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి చెప్తావా? బాగుంది. మరి ఒకసారి అలాగే ఉండు. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడుతాను, ఎలా ఉందో చెక్ చేద్దాం. ఓకే, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీకు వాయిస్ ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగుంది, గుడ్. ఓకే ఓకే, కాల్ క్వాలిటీ అయితే గుడ్, ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు. ఓవరాల్గా నా జెన్యూన్ రివ్యూ ఏంటంటే ఈ OnePlus Nord బడ్స్ 3 Pro వచ్చేసి ఎవరైతే అండర్ బడ్జెట్ 2500 కానీ 2700 కానీ ఇలా బడ్స్ తీసుకుంటాం అనుకుంటారో, అది కూడా OnePlus లవర్ అంటే మాత్రమే ఈ బడ్స్ పర్చేస్ చేయండి. సౌండ్ క్వాలిటీ అనేది పర్వాలేదు, బేస్ కావచ్చు, ట్రబుల్ కావచ్చు, కనెక్టివిటీ విషయం కూడా గుడ్ అనుకోవచ్చు. లేదంటే రియల్మీ బ్రాండ్కి షిఫ్ట్ అయిపోండి. రియల్మీ 3T100 కానీ, లేదా రియల్మీ ఎయిర్ 5 కానీ, ఎయిర్ ప్రో కానీ, 6 కానీ, ఇలా మీరు అనేది తీసుకోవచ్చు. దీనికన్నా కొద్దిగా బెటర్ ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ కావచ్చు, లేదా ఏఎన్సీ మోడ్ కావచ్చు, లేదా సౌండ్ క్వాలిటీ కావచ్చు, కొంచెం బెటర్ ఉంటుంది దీనికన్నా కూడా. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా OnePlus Nord బడ్స్ 3 Pro వీటి గురించి నా జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూ మీతో షేర్ చేస్తాను అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం కష్టపడుతున్నాను, మీరు కానీ నాకు సపోర్ట్ కానీ ఉంటే ఇంకా మంచి టెక్ కంటెంట్స్ మీ ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. మీ వాసు, థ్యాంక్ యూ ఆల్, జై హింద్.